హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో కొన్ని క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మెంబర్స్ నాకు విచ్ మీన్స్ లైక్ కొందరు కామెంట్స్లో కొన్ని అడిగారు, అలాగే పర్సనల్గా వాట్సాప్లో కూడా నాకు మెసేజెస్ చేశారు. ఇది చూడండి సార్, వీటి గురించి మాకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు వినండి. సో మీకున్న సందేహాలు కూడా ఆ క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ ఉంటే మీకు కూడా ఒక డౌట్ అనేది క్లారిటీ వస్తుందండి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే ఇంకా మీరు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి. డన్ డన్ అండి. మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటిగా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సార్ కేవైసీ విక్టర్ విత్ యాష్లో కేవైసీ గురించి మొత్తానికి ఎవరు కూడా ఎక్కడ కూడా మాకు వాయిస్లు రావట్లేదు. యాన్ ప్యాసివ్ గురించి చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అంటే ఎక్కడ ఏ వాయిస్ ఉన్నా కూడా ఎక్కడ ఏ గ్రూప్స్లో అయినా కావచ్చు అని చెప్పేసి. ఈ కేవైసీలు అవుతున్నాయా, కేవైసీలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ అని చెప్పేసి అడిగారండి ఆయన అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటి అంటే, నాకు ఇన్వాలిడ్ మెయిల్ ఐడి ఆర్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తూ ఉంది, దీని సొల్యూషన్స్ ఏంటి అని అడిగారు. వీటన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్గా కూడా కొన్ని వీడియోస్లో చెప్పాం. ఓకే, బట్ ఇప్పుడు ఇంకా కొందరు కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో పాత వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి క్వశ్చన్ అడిగారండి. అండి, ఇప్పుడు మీది 45 డేస్ అబోవ్ అయ్యి ఉంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసి 45 రోజులు అబోవ్ అయ్యి ఉంటే మీకు ఇలా వస్తుంది, ఇన్వాలిడ్ మెయిల్ ఆర్ పాస్వర్డ్ అని. అంటే ఆ మెయిల్ని రిమూవ్ చేశాము అనే ఉద్దేశం అండి. ఇంకా మీకు క్లారిటీ కావాలి అని అంటే మీ స్పాన్సర్ అంటే మీ రిఫరల్ ఇన్విటేషన్ లింక్ ఇచ్చిన వ్యక్తి అండర్లో సర్కిల్లో చెక్ చేయండి మీ నేమ్ ఉందా లేదని. అక్కడ లేదు అని అంటే 100% రిమూవ్ అయినట్టే. అక్కడ రిమూవ్ అయిన తర్వాత మీరేం చేయాలి, కొత్త మెయిల్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, న్యూ మెయిల్ ఐడితో మీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ముందుకెళ్ళాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మళ్ళీ అదే మెయిల్ ఐడి మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అవ్వదు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు. ఈ వీడియో చేయకముందు నాకు ఒక సార్ కాల్ చేశారు. ఓకే సార్ అంటూ ఉన్నారు, సార్ ఓఈఎస్ నాది లాగిన్ అవుతుంది మెయిల్ ఐడితో, అదే మెయిల్ ఐడితో నేను రిజిస్ట్రేషన్ చేశాను, విక్టర్ విత్ యాష్లో లాగిన్ అవ్వట్లేదు సార్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ తీసేశారండి, ఇక్కడ మీది అది మెయిల్ ఐడి రిజెక్ట్ చేశారు, రిమూవ్ చేసేస్తుంటారు అని చెప్పేసి చెప్పాను. మళ్ళీ ఓఎస్లో కూడా లాగిన్ అవుతుంది కదా సార్ మెయిల్ ఐడి అని చెప్పారు. అంటే ఇక్కడ యాన్ ప్యాసివ్ సపరేట్, విక్టర్ విత్ యాష్ సపరేట్ అని యాష్ ముఫారే గారు క్లియర్గా చెప్పారు ఎప్పుడు పాస్ట్ గ్లోబల్ మీటింగ్లో. మనకు ఇది ఒక్క క్లారిటీ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక క్లారిటీతో ఉండండి అందరూ. ఓకే, ఆ మెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడీస్కి ఎటువంటి సంబంధం లేదు, ఆ ప్లాట్ఫామ్కి ఈ ప్లాట్ఫామ్కి ఎటువంటి సంబంధం లేదు. ఆయన చెప్పిన మాట నేను చెప్తా ఉన్నానండి, ఇక్కడ ఓన్గా మనం క్రియేటివిటీ చేసి చెప్పిన మాటలు అయితే కాదు. ఈ యొక్క పాయింట్ పరంగా మీకు క్లారిటీ. నెక్స్ట్ పాయింట్ ఏమడిగారంటే, సార్ నాకు ఈ వాట్సాప్లో పెట్టారు ఇది, సార్ నాకు ఈ ఆడియో వచ్చింది వినండి ఒకసారి అని పెట్టారు. ఓకే, నేను ఆడియో కూడా విన్నానండి, ఎస్టర్డే విన్నాను. ఎస్టర్డే దాదాపుగా నాకు చాలా మెంబర్స్ ఆడియోస్ పంపించారు, సార్ ఈ యొక్క ఆడియోస్ వినండి ఎంతవరకు నిజం అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఆడియోస్లో ఏం చెప్తా ఉన్నారంటే, ఇంకా అయిపోయింది, మనము సక్సెస్ అవ్వబోతున్నాము, వితిన్ ఈ మంత్లోనే, ఈ చివరి ఆఖరి మంత్లోనే మనము సక్సెస్ అవుతాము, మనం అనుకున్న లక్ష్యాన్ని, మనం అనుకున్న డ్రీమ్స్ని, మనం అనుకున్న అన్ని కళలు అన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ ఆడియోస్లో చాలా హైప్ ఇస్తూ ఉన్నారు, చాలా అంటే చాలా, అంటే డేట్స్తో సహా చెప్పే విధంగా ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మౌనంగా ఉన్నారు అంటే దానికి కారణం ఏదో ఒకటి అవుతూ ఉంది, ఈ మంత్లో మనం సక్సెస్ అవ్వబోతున్నామని చెప్తాం. అంటే ఏం చెప్పాలి ఈ టైంలో, ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉన్నారు, కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు. ఓకే, వర్క్ జరుగుతూ ఉండొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైం పడుతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేసాం, మన పనులు మనం చేసుకుంటూ వచ్చిన అప్డేట్స్ని మనం తెలుసుకుందాం.
సక్సెస్ అవుతామనే ఒక హోప్‌తో మనం ముందుకెళ్దామని చెప్పాలి. ఇలాంటి మాటలు మాట్లాడాలి గానీ యాక్చువల్‌గా ఇదంతా గాకుండా మనం ఈ మంత్ ఎండ్ చివరి వరకు మనం సక్సెస్ అవ్వబోతున్నాం. మనకు లాక్స్ ఇన్‌కమ్ పడిపోతుంది. ఆ! ఇంకా కొందరైతే నాకు వాట్సాప్‌లో స్క్రీన్ షాట్స్ పెట్టారు. అవన్నీ ఇక్కడ థంబ్‌నెయిల్స్ వేస్తే క్లిప్స్ పెడితే బాగోదని నేను పెట్టలేదు ఇంకా నేను. 21st డేట్‌కి మనది ఇన్‌కమ్ ఇన్ని డాలర్లు పడిపోతాయి అన్నట్టు. చాలా అండి. చాలా, చాలా, చాలా జరుగుతా ఉన్నాయి. మరి ఈ హైప్ క్రియేషన్స్, ఈ హైప్ ఆడియోస్ ఎందుకొస్తున్నాయి? ఐ డోంట్ నో. బట్ నాకు తెలియట్లేదు. బట్ నేను చెప్పాల్సింది ఏంటి అనంటే, ప్రతి ఒక్కరికి కూడా నా పర్సనల్ సజెషన్. మీ పనులు మీరు చేసుకుంటూ, అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే తెలుసుకొని ముందుకెళ్ళండి. మీ యాక్టివ్ ఇన్‌కమ్‌ని మాత్రం ఎప్పటికి వదులుకోకండి. ఇది మాత్రం నేను క్లియర్‌గా మీకు చెప్తున్న విషయం. ఇది నన్ను అభిమానిస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, యూట్యూబ్ ఛానెల్‌లో ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేసుకొని ముందుకొచ్చిన వ్యక్తులకు కూడా, నాకు వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. మీ యాక్టివ్ ఇన్‌కమ్ మీద డిపెండ్ అవ్వండి. మీ యాక్టివ్ ఇన్‌కమ్ చేసుకుంటూ దీని మీద కొంచెం ఫోకస్ చేయండి అంతే. కానీ ఈ నెలనే వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వను. ఎందుకు? యాష్ ముఫారే గారు ఈ నెలనే వస్తుందని చెప్పలేదు కదండీ. సో దట్స్ వై నేను ఆ మాట చెప్పను. క్లారిటీ కదా! బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఇది మీకు క్లారిటీ. ఆడియన్స్ గురించి హైప్ చేయడానికి చాలా జరుగుతా ఉన్నాయి బయట. ఇవన్నీ మీరు బిలీవ్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వెషన్ ఏమడిగారంటే, కంపెనీలో వర్క్స్ జరుగుతున్నాయా అని అడిగారండి. మనమైతే చూసింది లేదు. అఫీషియల్‌గా అప్డేట్స్ కూడా ఏం లేవు కదండీ. ఒక పాపప్ ఇచ్చి కంపెనీలో మేము ఈ వర్క్ చేస్తున్నాం. స్టే మీరందరూ వేచి ఉండండి అని ఒక్క మెసేజ్ ఇచ్చినా కూడా మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. కంపెనీలో వర్క్స్ జరుగుతున్నాయి రా భయ్ అని. మేబీ అండి జరుగుతుండొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి నిజంగా కంపెనీ వస్తుందా? సార్ ప్రొడక్ట్స్ ఏం లేవు కదా అని అడిగారండి. అంటే అండి ఇప్పుడు మనం కంపెనీ వస్తుందా? రాదా? అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మనం ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని కంపెనీ వస్తుందా? రాదా? అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమండి అసలు. చెప్పలేము గూడా మనం. అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకుంటే. మరి ఏ సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకుంటే మనం చెప్పగలుగుతామంటే పాస్ట్ సిట్యుయేషన్స్, పాస్ట్ మనకు జరిగిన అప్డేట్స్ గావచ్చు, మనకొచ్చిన అప్డేట్స్ కావచ్చు, మన కళ్ళకి కనిపించిన అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ గమనిస్తే కంపెనీ 100% వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఖచ్చితంగా వస్తుంది. కొంచెం టైం పడుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాం. ఇది నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఓకేనా? బట్ ఇట్ విల్ టేక్ టైమ్ అని. ఓకే. ఇప్పుడు ప్రీవియస్‌గా ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్స్ మన కంపెనీకి సంబంధించింది చాలా జరిగాయండి. ఓకే. సో, 'బుర్జ్ ఖలీఫా' ఆహ్, యాడ్ కూడా అక్కడ జరిగింది. ఓకేనా. సో, మెట్రో స్టేషన్ అది కూడా ఒకటి దుబాయ్‌లో అదంతా అయ్యింది కాబట్టి, సో, ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ గావచ్చు, ఇంకొకటి ఓ కనెక్ట్ టూల్స్ కావచ్చు, మార్కెటింగ్‌కి కొన్ని లక్షల డాలర్లు కూడా పెట్టిన విషయాలు కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా! మనకు కళ్ళ ముందు కనిపించాయి ఇవన్నీ. ఓకే. కొన్ని పాపప్స్‌లో ఇచ్చారు. కళ్ళ ముందు మనకు కనిపించాయి. సో, ఇవన్నీ బిలీవ్ చేస్తే కంపెనీ వస్తుంది. ఇట్ విల్ టేక్ టైమ్ అని మాత్రం మనం చెప్పగలుగుతాం. ఓకేనా. అండ్ ఇంకొకటేంటంటే ఆయన 'విక్టరీ విత్ యాష్' ప్లాట్‌ఫార్మ్‌ని మనం క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి మీకు లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో. ఆహ్, విచ్ మీన్స్ లైక్ నేనొక సబ్జెక్ట్ మీకు నేర్పిస్తాను అనే ఉద్దేశ్యంతో ముందుకొచ్చాను. అక్కడ కూడా నమ్మొచ్చు మనం. బట్ ఏంటంటే లాగ్ ఎక్కువుంది. లాగ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ. లాగ్ ఉంది తప్ప బట్ ఫ్యూచర్ అయినా కూడా మనకు బెటర్‌గా ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయ్యి ఇన్‌కమ్ ఇస్తుందనే ఒక హోప్ అయితే ఉందండి. కానీ ఈ రోజే ఇస్తుంది, రేపు ఇస్తుంది, ఎల్లుండి ఇస్తుంది, లేదా ఈ మంత్‌లో ఇచ్చేస్తుంది, లక్షలొస్తాయి, కోట్లొస్తాయని మాత్రం నమ్మకండి. ఓకేనా. ఇప్పుడు కంపెనీ ఒక రూ. 100 వస్తుందని చెప్తే, మన సైడ్ వాళ్ళు దాన్ని రూ. 1000 వస్తుందని చెప్పుకునే విధంగా ఉన్నారంట అందరూ. మరి ఎందుకు అంతగా చెప్తా ఉన్నారనేది నాకు తెలీదు మరి. ఇప్పుడు లక్షల డాలర్లంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బిజినెస్ అయితేనే ఇన్‌కమ్ ఒస్తది. ఒక ప్రొడక్ట్ టూల్ మార్కెట్‌లోకి రిలీజ్ అయితే అన్ని డాలర్లు ఒస్తాయండి. నిజమే అదైతే వాస్తవమే. మార్కెట్‌లోకి టూల్స్ రిలీజ్ అవ్వట్లేదు కదా! ఓకే. బట్ వర్క్ జరుగుతా ఉండొచ్చు.
బట్ ఇంకా కొంచెం టైం పడుతుండొచ్చు. ఇంకా ఆన్ ప్యాసివ్ ఇప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆన్ ప్యాసివ్ అనేది హోల్డ్ చేసాం. ఇప్పటిదాకా ఎక్కడ కూడా మనం వర్క్ చేయట్లేదని క్లియర్ కట్‌గా చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన ఏమన్నా దాచేసి మన ఎనకల బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసుకొని మనకు సర్ప్రైజ్ ఇస్తాడా? మనకు చూపిస్తాడా ఏమన్నా టూల్సు? అనేది కూడా మనకు తెలీదింకా. ఆయన ఏదైనా పాపప్స్‌లో ఏమైనా అప్డేట్స్ ఇస్తేనే మనం తెలుసుకుంటామది. దీని పరంగా మీకు క్లారిటీ. నెక్స్ట్ కొందరు అడిగారు ఏమంటే వేరే మైనింగ్ యాప్స్ గురించి చెప్పండి. ఎంఎల్ఎం గురించి చెప్పారు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా సార్? అంటే ఎంఎల్ఎం కాన్సెప్ట్ గురించి మనం నిన్న మాట్లాడాం. దాని గురించి మనకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టే నేను చెప్పాను. బట్ ఎంఎల్ఎం కాన్సెప్ట్‌లు చెయ్యండి నేను చెప్పలేదండి నిన్న. ఓకేనా? అది చెయ్యండి అని చెప్పలేదు. దానికి దూరంగా ఉండని చెప్పాను. ఇది కూడా ఎందుకొచ్చిన టాపికు, క్రిష్ సార్ లైవ్‌లో ఎంఎల్ఎం టాపిక్ గురించి చెప్పాడు. దానికి దూరంగా ఉండండని. ఆయన చెప్పిన పాయింట్ రైట్ అది. దాన్ని నేను అగ్రీ చేస్తాను. ఓకేనా? ఓకే. సో, మల్టీ లెవెల్ కంపెనీస్ పరంగా కొంచెం దూరంగా ఉండండి అని చెప్పేసి చెప్పాడు. దానికి నేను అగ్రీ చేస్తాను. సో, నేను కూడా అదే చెప్తా ఉన్నాను. ఎంఎల్ఎం కాన్సెప్ట్ నాకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది పాస్ట్‌లో. విచ్ మీన్స్ లైక్ అప్పుడు 2017లో అనుకుంటా మేబీ. ఓకే. అప్పట్లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ విచ్ మీన్స్ లైక్ అదంతా నేను అక్కడికే స్టాప్ చేసేసాను. ఓకే. ఇంకొకటి అడిగారు మైనింగ్ యాప్స్ గురించి అడుగుతా ఉన్నారు. అండి మైనింగ్ యాప్స్, ఫ్రీ మైనింగ్ యాప్స్ అని అడుగుతా ఉన్నారు. నేను చేసేది 2 ప్లాట్‌ఫామ్స్ అండి. ఒకటి పై నెట్వర్క్ చేస్తూ ఉన్నాం. రెండోది ఇంటర్‌లింక్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఇంటర్‌లింక్, పై నెట్వర్క్ అనేది గుడ్ ప్రాజెక్ట్సే. ఒకవేళ మీరు ఇంటర్‌లింక్‌లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యి ఫ్రీ మైనింగ్ అనేది చేసుకోండి. నేను చేస్తున్నదైతే ప్రెజెంట్ ఈ రెండే చేస్తున్నా ఫ్రీ మైనింగ్. ఓకే. సిద్రా చైన్ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి బట్ ఏంటంటే ప్రాజెక్ట్ గురించి నేను అనలైజ్ చేయలేదు. అది వాస్తవం చెప్తా ఉన్నాను. ఆ ప్రాజెక్ట్ గురించి నేను అనలైజ్ చేయలేదు. నార్మల్గా ఫ్రీ టోకెన్స్ కదా అని చెప్పేసి నార్మల్గా అప్పుడప్పుడు క్లైమ్ చేస్తూ ఉంటాను అంతే. బట్ మెయిన్ నేను అనలైజ్ చేసిన ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే ఈ పై నెట్వర్క్ ఉంది, ఇంకొకటి ఇంటర్‌లింక్ ఉంది. ది బోత్ గుడ్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ. సో దట్స్ వై నేను ఇంటర్‌లింక్ కూడా మైనింగ్ చేయండి మాత్రం చెప్తానండి. ఇంకెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి మనం పెట్టుకున్న డ్రీమ్స్ నెరవేరుతాయా లేదా అండి అని అడిగారండి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం కదా! అసలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. అసలు మన డ్రీమ్ నెరవేరుతుందా? మన కల నెరవేరుతుందా? మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకుంటామా లేదా అది చెప్పండి అంటున్నారు. అది కంపెనీ నుంచి అప్డేట్స్ బేస్ చేసుకొని మనం చెప్పగలుగుతామండి. కానీ అవుతుంది. బట్ ఏంటి అనంటే ఇంకా చాలా టైం పట్టే విధంగా ఉందండి. నెక్స్ట్ పార్ట్ 2 పాపప్‌కే మనకింత టైం పట్టింది. మరి పార్ట్ 2 పాపప్‌లో అందరూ చెప్పే విషయం ఏంటి అనంటే భూమ్ ఉంటుంది. మనకేదో ఇచ్చేస్తూ ఉన్నాడు. అప్డేట్స్ చాలా రహస్యాలు పార్ట్ 2లో వస్తాయని చెప్తా ఉన్నారు. ఇదే మాటలు ప్రీవియస్‌గా కూడా చాలా వరకు చాలా మెంబర్స్ చెప్పారు గూడా. ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్స్ రైజ్ చేస్తున్నానంటే వాళ్ళందరూ నెగెటివ్ అని చెప్పట్లేదు. బట్ వాళ్ళకున్న సిట్యుయేషన్స్‌లో వాళ్ళు హైప్ ఇవ్వడం మరి ఎందుకో ఐ డోంట్ నో బట్ నాకు తెలీదు అది. ఓకే. వాళ్ళ టీమ్స్‌లో ఉన్న వాళ్ళేమన్నా ప్రెజరైజ్ చేస్తున్నారా? అదేం తెలీదు గానీ, బట్ నేనేం చెప్తానంటే ఆన్ పాసివ్ నెగెటివ్ అని చెప్పట్లేదు. ఆన్ పాసివ్ ఇస్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఓకే. మన కళ్ళ ముందు మన ఫ్యూచర్‌ని చూపిచ్చారక్కడ. పాస్ట్‌లో చూపిచ్చారు అవన్నీ. ప్రెజెంట్ కాదు పాస్ట్‌లో. పాస్ట్‌లో అన్నీ క్లియర్‌గా చూపిచ్చారు. ఇప్పుడు మళ్ళీ విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫామ్ కళ్ళ ముందు మనకు వెబ్‌సైట్ కూడా కనిపిస్తుంది. బట్ స్మాల్ బగ్స్ ఉన్నాయి అదైతే వాస్తవమే. పర్ఫెక్ట్‌గా వెబ్‌సైట్ క్రియేట్ చేశారు కానీ దాంట్లో ఉన్న డొమైన్స్ పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వట్లేదనమాట. ఆ డొమైన్ ఏదైతే తీసుకున్నారో కదా! ఆ డొమైన్ పరంగా పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వట్లేదు. చూద్దాం మరి. బట్ ఏంటంటే డ్రీమ్ నెరవేరుతుందనంటే నెరవేరుతుందనే ఒక హోప్ అయితే ఇప్పటికి ఉంది కాబట్టి నేను ఇంకా ఆన్ పాసివ్‌కి సంబంధించిన వీడియోస్ గానీ, విక్టర్ విత్ యాష్‌కి సంబంధించిన వీడియోస్ గానీ చేస్తున్నా. ఆ హోప్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో చేయను కదండీ. ఈజ్ ఇట్ క్లియర్? బట్ హోప్ ఉండాలి. బట్ డిపెండ్ అవ్వకండి అని మాత్రం చెప్తాను. డిపెండ్ అవ్వకూడదు. ఈరోజు నాకు హోప్ ఉందని చెప్పేసి నా జాబ్‌ని పక్కన పెట్టేసి నేను దీని మీదే ఆన్ పాసివ్ వస్తుందిరా భయ్ అని కలలు కంటూ డ్రీమ్స్ పెంచుకొని అప్పులు చేసి ఏదో చేయట్లేదు కదా! ఆన్ పాసివ్ వచ్చినప్పుడు నా జాబ్‌ని నేను మాననండి. అర్థమవుతుందా? నా ఫీల్డ్, నా జాబ్, నా యాక్టివ్ ఇన్‌కమ్‌ని కూడా నేను మానను. ఆన్ పాసివ్ వస్తే నాకు సంబంధించిన డిఫరెంట్ డ్రీమ్స్ చాలా ఉన్నాయండి నాకు. దానికి డిఫరెంట్ వేలో పెడతాను. ఓకేనా? సో, మీకు కూడా ఒక క్లారిటీ ఇస్తాను. అసలు మనీ వస్తే దానికి సంబంధించింది మనీ వస్తే
ఆ మనీని మనం ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకుంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుందండి. ఓకేనా? ఈ వీడియోలో ఇంతే ఉంది. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్‌లో పెట్టండి. వాట్సాప్‌లో కాకుండా కామెంట్స్‌లో మీరు మెసేజ్ చేయండి. ఆ కామెంట్ చూసైనా, చదివైనా మీకు రిప్లై ఇస్తానండి. ఓకే. ఇంకా ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో, ఇక్కడ కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ వీడియో చూసి ఇంటర్లింక్‌లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.